మార్వెల్ పడిపోతుంది అనుకుంటున్న సమయంలో చెత్త సినిమాలు చూడలేక అంతా అయిపోయిందిరా మామ అనుకున్న ఫ్యాన్స్కి అని డెడ్పూల్ మామ కొత్త సినిమాతో వచ్చేసాడు, డెడ్పూల్ అండ్ వల్వరిన్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మయం. అలా చూస్తూ నుంచున్నావేంట్రా కొండ ముచ్చు చెయ్యవరా? ఏడ్చి కొట్టానంటే గోబ గులాబ్ జామ్ అవుతుంది. ఆ కొట్టేది ఏదో సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి గాయస్. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మెయిన్ స్టోరీ చూసుకుంటే డెడ్పూల్ టైమ్ లైన్ డిస్ట్రాయ్ అయిపోబోతుంది. దాన్ని కాపాడాలంటే వల్వరిన్ని కాపాడాలి. కానీ అప్పటికే లోగన్ చనిపోతాడు. సో వేరే టైం లైన్కి వెళ్ళి వల్వరిన్తో టీమప్ అయ్యి తన టైం లైన్ని ఎలా సేవ్ చేసుకున్నాడో అనేది సినిమా. వల్వరిన్ అండ్ డెడ్పూల్ని ఒకే స్క్రీన్ మీద చూడటం అంటే పక్కా ఎక్సైట్ అవుతాం. వీళ్ళిద్దరి సీన్స్ ఇంకా ఫైట్స్ బాగానే ఉన్నాయి. మంచి ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అయితే ఉంటుంది. సినిమా ఓపెనింగ్ సీన్ బాగుంటుంది, స్టార్టింగ్ అయితే మిస్ అవ్వకండి. ఇంకా కొన్ని డెడ్పూల్ కామెడీ లైన్స్ కూడా బాగున్నాయి. మూవీలో క్యామియోస్ ఉన్నాయి కానీ వాటి వల్ల అంత ఇంపాక్ట్ ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ లాగా పెట్టారు. మ్యూజిక్ అయితే మూవీలో బేసిక్ పర్పస్ సర్వ్ చేసింది, మరీ నోటిసబుల్గా అయితే లేదు. ప్రెజెంట్ మార్వెల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతం ఏది వర్కౌట్ అవ్వట్లేదండి. ఎండ్ గేమ్ తర్వాత మల్టీవర్స్ అని కాన్సెప్ట్ పెట్టి స్టార్ట్ చేసిన చాలా షోస్ క్లిక్ అవ్వలేదు. ఇంకా షోస్ అండ్ మూవీస్ స్టోరీస్ని మిక్స్ చేసి మొత్తం పెంట చేసేసారు. ఇంట్రెస్ట్ పోతుంది జనాలకు అసలు. దీన్ని ఎలా రివైవ్ చేయాలరా అంటే కష్టమే. కానీ ప్రస్తుతానికి డెడ్పూల్ అండ్ వల్వరిన్ లాంటి ఒక లైట్ అండ్ ఫన్ మూవీతో స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉంది. ఇదే పాయింట్ మీద మార్వెల్ని వేసుకునే డైలాగ్స్ కూడా ఉన్నాయి సినిమాలో. పిచ్చ కామెడీ అసలు. 20th సెంచరీ ఫాక్స్ని కూడా గట్టిగానే వేసుకున్నారు. ఇలా ఒక ఫ్లోలో ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. కానీ సినిమా కూడా మన డెడ్పూల్ మావలాగానే అంతా పర్ఫెక్ట్గా లేదు. కొంచెం క్రిటికల్గా చెప్తున్నాను కాదు, కానీ సినిమాలో మెమరబుల్ సీన్స్ అయితే ఏం లేవండి. బోర్ ఎక్కడా కొట్టలేదు, అలా అని బాగుందని కూడా చెప్పలేను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డెడ్పూల్ టైం లైన్ని కాపాడాలి అనే పాయింట్ దగ్గరే స్టోరీ ఆగిపోతుంది. ఇంకేం ప్రోగ్రెస్ ఉండదు. నాకంటూ ఉంది ఈ 9 మందే. నా ప్రపంచం మొత్తం ఈ ఫోటోలో ఉంది. ఒక్కడనే వీళ్ళని ఎలా కాపాడాలో తెలియట్లేదు, కానీ నువ్వు వీళ్ళని కాపాడగలవు. ఇంకా సినిమాలో వల్వరిన్ క్యారెక్టర్ని మరీ అంతగా ఇంపార్టెన్స్ లేనట్టు అనిపించింది. తన నీడ్ కూడా డెడ్పూల్కి అంతగా ఉన్నట్టు అనిపించలేదు. ఏదో సర్దేశారు ఈ క్యారెక్టర్ని సినిమాలో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చాలా చోట్ల. డెడ్పూల్ సైడ్ ఎమోషన్ అండ్ పర్పస్ బాగానే అనిపించింది, కానీ వల్వరిన్ ఎమోషన్ నేనైతే మరీ అంత కనెక్ట్ అవ్వలేదు. కొంచెం డిస్కనెక్ట్ అయితే వచ్చింది అక్కడ. ఇంకో ఇష్యూ ఏంటంటే మూవీలో ఒక కాన్స్టెంట్ యాంటాగనిస్ట్లో ఎవరు లేరు. ఫస్ట్ టీవీఏలో వాడు అనుకుంటాం, తర్వాత చార్ల్స్ సిస్టర్ టెంపరీ విలన్లా ఉంటుంది, మళ్ళీ మారిపోతుంది. వీళ్ళకి హెల్ప్ చేస్తుంది మారిపోయి, కానీ లాస్ట్కి మళ్ళీ మెయిన్ విలన్గా చూపిస్తారు. ఎక్కడి నుంచో కనెక్షన్ లేకుండా క్లైమాక్స్ కోసం విలన్ని తెచ్చినట్టు ఉంటుంది. దీనివల్ల క్లైమాక్స్ ఫోర్స్డ్గా అనిపించింది. సో అంత ఇంపాక్ట్ కూడా లేదు. స్టోరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫే బాగుంది అనిపించింది. వాళ్ళు వాయిడ్లోకి వెళ్ళినప్పటి నుంచి పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. ఇంకా లాస్ట్లో ఎక్కువ డెడ్పూల్స్ వచ్చి వాళ్ళతో ఫైట్ ఇదంతా కావాలని పెట్టినట్టుంది. దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు స్టోరీ మీద. వాళ్ళు ఎలా అయితే పాయింట్ లేకుండా వస్తారో మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చారు ఏంట్రా అనేది ఎవరికి తెలియదు. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ వైడ్ యాంగిల్లో ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. ఇది కొంచెం నీట్గా కొరియోగ్రాఫ్ చేసి ఇంకా ఎక్కువ చూపించుంటే బాగుండి అనిపించింది. ఇంక ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సినిమా ఎలా ఉన్నా సరే మనం లాగరండి, అది తెలిసిన విషయమే. పక్కా థియేటర్కి వెళ్ళి చూసేస్తారు. ఎందుకంటే ఆ తెలుగు డబ్బింగ్కి మనం ఇచ్చే వాల్యూ అలాంటిది. కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం తగ్గించుకుని వెళ్ళండి అని చెప్తాను. ప్రీవియస్ 2 మూవీస్ అంత తోపులా ఏం లేదు, బట్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కూడా బాగానే ఉంది. వన్ టైం వాచ్లా ఫ్రెండ్స్తో అలా వెళ్ళి చూసేయచ్చు. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా మయం.